కే రాధిక పూతలపట్టు మండలం నుంచి మాట్లాడుతున్నాను సార్. 4 నెలల క్రితం ఇలా కాలు కాలిపోవడం జరిగింది. పిల్లలకి స్నానం చేపిస్తాను, పొయ్యి అంటించినాను, అది అంటుకునేసి బట్టలంతా అంటుకొని ఇట్లా జరగడం జరిగింది సార్. ఇలా జరగడం వల్ల మా భర్త నన్ను వదిలేసినాడు, పట్టించుకునే లేదు. పిల్లల్ని చూడటం కూడా మానేసినాడు. పిల్లలు అసలు పుట్టనే లేదనే లెక్కలో మాట్లాడినాడు సార్. నాకు ఏదీ లేదు, అన్నదమ్ముడు తోడబుట్టినోడు ఎవ్వరు లేదు. అమ్మకి హెల్త్ బాగాలేదు, నాన్న ముసలోడు. డైలీ పనికి పోతే కానీ జరగని పరిస్థితిలో ఉన్నాను సార్. మా ఆయన బాగున్నప్పుడు 1 నెల వరకు బాగా చూసినాడు. అప్పుడు 40,000 దాకా ఖర్చు పెట్టి దాన్ని కూడా ఇప్పుడు పెట్టు, ఆ 40,000 కూడా నీ ఖర్చు పెట్టింది బాగా పెట్టు, నీ తిండికి, నీ హాస్పిటల్కి, నీ మందులకి అన్నిటికి పెట్టింది కూడా ఇప్పుడు తెచ్చిపెట్టి అటు నుంచి అన్న స్టేజ్కి వచ్చేసినాడు సార్. అమ్మ నాన్న తప్ప నాకు మరో దిక్కు లేదు. అమ్మ కూడా నాకేం చూడలేదు. నాన్న ప్రతి ఒక్కటి నాకు స్నానం కాడి నుంచి నాకు డ్రెస్ చేయించడం వరకు, నా వాష్రూమ్ కాడి నుంచి బాత్రూమ్ వరకు ప్రతి ఒక్కటి, నా తిండి నీళ్లు ప్రతి ఒక్కటి నాన్న తప్ప నాకు మరో దిక్కు లేదు. ఇప్పుడు నా 3 పిల్లలు, చిన్న పాపకు స్నానం చేయించే దిక్కు కూడా లేదు. 2 బిడ్డలు ఫీవర్ కాట్లాడుతున్నారు. పిల్లలకు మందులు పంపించేసారు, దాంట్లో కూడా లేదమ్మ. అన్ని ప్రతి ఒక్కటి నాన్న మధ్యాహ్నం వరకు పనికి పోయేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చి మాతో అన్ని చూసుకుంటూ మళ్ళీ కష్టపడుకుంటూ మాకు మెడిసిన్స్ తెచ్చేయాలి, అన్నీ చూడాలి. ఎటువంటి పరిస్థితిలో ఉన్నానో చూడాలి సార్ మీరు ఒకసారి. ఏ దిక్కు లేదు, ఏ ఆసరా లేదు. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరు ఏదైనా సాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఏదైనా చేయవలసినది కోరుతున్నాను సార్.